చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం గ్రామంకు చెందిన యంగ్ సైంటిస్ట్ పవన్ కోవిడ్-19 రోబోని తయారు చేశాడు. కరోనా రోగులకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ రోబోని తయారు చేసినట్లు తెలిపాడు. ఐసోలేషన్ సెంటర్స్ లో ఉండే పేషెంట్ కి కావాల్సిన మెడిసిన్, ఫుడ్ ను ఈ రోబో అందిస్తుంది. ఈ రోబో 100 మీటర్ల నుంచే డాక్టర్స్ ఆపరేట్ చేయవచ్చన్నారు. కరోనా సోకిన వ్యక్తి దగ్గరికి వెళ్లే అవసరం లేకుండా ఈ రోబో సేవలను ఉపయోగించుకోవచ్చని యువ శాస్త్రవేత్త పవన్ తెలిపారు. Crisis impact on the world countries. The doctors, nurses, health workers at the health centers are getting in direct contact with COVID-19 robot. Doctors can operate from 100 meters distance. It can serve food and also medicines. COVID-19 robot has two-way communication and video recording, in which doctors can view and communicate with the patient. Has a special feature of rotating 360 degree. It can be controlled by remote. As a responsible citizen, he would like to take a great opportunity to serve the society. This can be brought to all the quarantine centers with the government support. This is his genuine concern about our people to fight against the coronavirus pandemic. నా పేరు పవన్, మాది మొరం విలేజ్, పలమనేరు మండలం, చిత్తూరు డిస్టిక్. చిన్నప్పటి నుంచి నాకు ఎలక్ట్రానిక్స్ అన్న ఇవి చాలా ఇష్టం. ఈ తరుణంలోనే ఈ మధ్యలో చూసినట్లయితే ఈ కరోనా వల్ల మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా కానీ దీని బారిన పడుతున్నాయి. దీంతో మన మన ప్రజలు చాలా మంది, మన భారతీయులు చాలా మంది దీంతో నష్టపోతున్నారు. వారిని కాపాడేదానికి మన నర్సులు కావచ్చు లేదా డాక్టర్లు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు భయపడే తరుణంగా వస్తుంది. అంటే భయపడిపోతున్నారు, పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. వీటన్నిటిని చూసి వీరి కోసం ఏదో ఒకటి చేయాలనేసి ఈ కరోనా రోబో అనేది నేను ఇంప్లిమెంట్ చేశాను. ఈ మామూలుగా ఈ రోబో వచ్చి మనము ఒక డాక్టర్ కానీ నర్స్ కానీ మామూలుగా ఒక పేషెంట్ దగ్గరికి రోజుకి 3 నుంచి 10 సార్లు వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లే పని లేకుండా 100 మీటర్ నుంచి పేషెంట్ కావాల్సిన భోజనం కావచ్చు, లేదంటే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కావచ్చు, 100 మీటర్స్ దూరం నుంచినే ఈ రోబో అందిస్తుంది. ఈ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. దీనివల్ల మనకేమంటే ఈ డాక్టర్ కానీ నర్స్ కానీ దూరంగా ఉండడం వల్ల వాళ్ళకున్న వైరస్ వీళ్ళకి సోకకుండా ఆ డాక్టర్లు సేఫ్ అవుతారు. దానివల్ల ఎందుకంటే మన ఈ టైంలో మనము డాక్టర్ల కోసం ఏదో ఒకటి చేయాలనేసి దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. దీని ద్వారా మనము డాక్టర్లను కాపాడుకోవచ్చు, అంతేకాకుండా మన దేశాన్ని కూడా కాపాడుకునే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. దీనికి కానీ నాకు కానీ ప్రభుత్వమో లేదంటే ఏదైనా ఉన్న సమస్యలో ఒక అవకాశం కల్పించారంటే అన్ని క్వారంటైన్ సెంటర్లో ఈ రోబోని ఇంప్లిమెంట్ చేసి ఈ రోబో ద్వారా మన పేషెంట్లకి అందరికీ కూడా కానీ మిల్క్స్ కావచ్చు, లేదంటే ఒక మెడిసిన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు, వాటర్ అన్ని కూడా కానీ ఇది సప్లై ఇస్తుంది. ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. దీన్ని మనం 100 మీటర్ దూరం నుంచి ఈ రిమోట్ ద్వారా మనం ఆపరేట్ చేయొచ్చు. అంతేకాకుండా దీంట్లో టూ వాయిస్ కంట్రోలింగ్ కూడా ఉంది. అంటే ఇక్కడ మాట్లాడే మాట అక్కడ అది మాట్లాడుతుంది, అక్కడ ఏం మాట్లాడుతున్నారో కూడా ఇక్కడ దీంట్లో వినిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఒకేసారి డైరెక్ట్ గా మనం పేషెంట్ కి ఏం మాత్ర వేసుకోవాలి ఏమీ కూడా ఇక్కడ నుంచి మనం గైడెన్స్ ద్వారా ఈ డిస్ప్లే ద్వారా వాళ్ళకి చెప్పే విధంగా, అంటే వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు, అలా కనిపించినప్పుడు ఈ మాత్ర వేసుకొని మనం చెప్పొచ్చు. ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఇది ఇంప్లిమెంట్ చేసి మన ఇండియాకి మన ఈ టెక్నాలజీని మన అన్ని క్వారంటైన్ సెంటర్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది నా కోరిక. ఎందుకంటే మామూలుగా నేను కూడా ఒక భారతీయుడిగా ఏదో ఒకటి మనం చేయాలి, మన భారత ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఈ కరోనా రోబో అనేది ఇంప్లిమెంట్ చేశాను.